హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్ని లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఉల్లినారు పెడుతున్నాం. ఉల్లిగడ్డలైనా ఎల్లిగడ్డలైనా పెద్దగా ఊరడానికి మడులైతే కట్టుకున్నాం. ఎందుకంటే పెద్దగా ఒకటే మడి వేసుకుంటే నీళ్ళు మొత్తం ఒకటేసారి వారాయి కదా, అందుకే చిన్న చిన్న వాళ్ళు 4 అయితే కట్టుకున్నాం. ఇక మడులు కట్టుకోవడం అయిపోయాకనైతే నీళ్ళు వేసుకొని మళ్ళు సమానంగా ఉన్నాయో లేదా అని అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఎత్తుడు దిగుడు ఉంటే నీళ్ళు మొత్తం బారాయి కాబట్టి అందుకే ఇక నీళ్ళు వేసుకొని అయితే చూసుకోవాలి. ఇక నీళ్ళు వేసుకుంటే అటు సైడ్ నదలు ఉంది కాబట్టి నేను మట్టి అయితే ఇగ్గుకుంటున్నా. ఒక దిక్కు నదలు ఉంటే మొత్తం నీళ్ళు పోయి అక్కడనే ఏరుతాయి, ఇటు సైడ్ అయితే నీళ్ళు వారాయి కాబట్టి ఫస్టే చూసుకుంటేనైతే ఇక మొత్తం మడ అయితే వారుతుంది. మొత్తం సమానం చూసుకుంటేనైతే మడ అయితే వారుతుంది మొత్తం. ఇక నేను 4 మళ్ళకైతే నీళ్ళు వేసుకొని అయితే సమానంగా ఉన్నదో లేదో అని అయితే చూసుకున్నా. ఇక మడిల నిండా అయితే నీళ్ళు అయితే మంచిగా నిండా పట్టుకొని అయితే అదైతే నేను అడుగు మందు చల్లుతున్నా. ఫస్ట్ అడుగు మంది చల్లుకోవాలి, ఉల్లినారు పెట్టక ముందుకే మంది చల్లుకోవాలి. అడుగు మంది చల్లితేనైతే మంచి ఊరుతాయి ఉల్లిగడ్డలు. ఇంకా అడుగు మందుతో సహా మనం రోజు పొయ్యి అంటూ పెట్టుకుంటాం కదా, ఆ పొయ్యి నుంచి వచ్చే బూడిది రోజు చల్లుకోవాలి. బూడిది వల్లనైతే మంచిగా ఊరుతాయి ఉల్లిగడ్డలు. అయితే ఉల్లిగడ్డలు బాగా ఊరడానికి గల కారణం అంటే అదే, ఇక బూడిదే చల్లుకోవాలి. బూడిది సంచలే చల్లుతా నేనైతే జమ చేసుకుంటా. ఉల్లినారు అయితే వీక్తున్నాయి. ఇక ఉల్లినారు పెట్టుకునేటప్పుడు అయితే ఉల్లి ఎట్లా పెట్టుకోవాలంటే కొనలు అయితే కట్ చేసుకోవాలి. కింద నేర్లు కూడా బాగుంటే కట్ చేసుకోవాలి. నాకైతే కొంచెం ఉన్నాయి, అట్లా లైట్గా కట్ చేసుకున్నా. బాగుంటేనైతే నేర్లు కూడా కట్ చేసుకోవాలి. కొనలు నేర్లు కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకున్నా ఉల్లినారు పెట్టుకోవాలి. నీళ్ళు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి సమానం అనుకుంటున్నాయి ఉల్లినారు పెట్టడానికి. ఇక ఉల్లినారు అయితే పెడుతున్నా, సేమ్ వరేసినట్టే ఉల్లినారు పెట్టాలి. నీళ్ళు అయితే బాగా పట్టుకొని మడి నిండా ఇక ఉల్లినారు అయితే పెట్టాలి అంతే. ఇక ఉల్లిమల్లు అయితే అన్నీ ఒకటే రోజు పెట్టుకున్నాయి. ఎందుకంటే తెల్లారు పెడితే మళ్ళీ మొత్తం బండ జరుసుకపోతాయి అని అయితే ఒకటి రోజు పెట్టిన. ఇక కాళ్ళు అయితే ఘోరంగా నొప్పులు లేచినాయి. ఇక ఎట్లయినా పెట్టుడు, ఎందుకంటే తెల్లారు పెడితే ఇంకా బండ జరుసుకపోతానైతే ఇక ఫుల్ ఇబ్బంది అవుతుందని ఇక ఈరోజే పెట్టిన మొత్తం. ఫస్ట్ అయితే నేను అడుగు మంది చల్లుకున్నా. బూడిది చల్లలేరు ఏంది అని అనుకున్నారు. బూడిది అయితే ఇప్పుడు చల్ల కొద్దిగా కొంచెం పెరిగినాక చల్లుకుంటా. బూడిది చల్లేది కూడా షార్ట్ వీడియోలో చూపిస్తా చూడుర్రి. బూడిది వల్లనే ఉల్లిగడ్డనైతే మంచిగా ఊరుతుంది పెద్దగా. కంపల్సరీ అయితే బూడిది చల్లుకోవాలి. అందుకే నేనైతే బూడిది చల్లుకుంటా. ఎందుకంటే 1 ఇయర్ నుంచే బూడిది అయితే జమ చేసుకుంటాం మేమైతే. ఇక మొత్తం ఉల్లినారు పెట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే చూడుర్రి. ఇక ఉల్లినారు అయితే పెట్టుడు అయిపోయింది కదా. ఇక ఎల్లిగడ్డలు అయితే పెద్ద కూరడానికి ఎట్లాంటి ఎరువులు వాడితేనో చూపిస్తా, చూసేయండి, స్కిప్ చేయకుర్రి. ఇక ఎల్లి మల్లనైతే ఫుల్ గడ్డి పడ్డది. ఇక పండుగలు వచ్చుట్లా గడ్డ అయితే దవ్వుడు వీలు కాలేదు. సంక్రాంతి పండుగ వచ్చే అట్లా మేము దేవుళ్ళ కాడికి అయినాం. ఇక దవ్వుడైతే వీలు కాలేదు, ఫుల్ అయితే గడ్డి పడ్డది. ఇక గడ్డి దవ్వుడైతే షురువు చేసిన, గడ్డి అయితే తవ్వుతున్నా. ఈ మళ్ళీ గడ్డి తవ్వడానికి అయితే ఫుల్ టైం అయితే పట్టింది. ఎందుకంటే కొంచెం గడ్డి పడంగానే తవ్వుకోవాలి. ఎందుకంటే గింత గడ్డి పడేదాకా ఉంచుకున్నామంటే సుక్కలు కనబడతాయి తవ్వేటప్పుడు. అయితే నాకైతే సుక్కలే కనబడ్డాయి తవ్వేటప్పుడు. ఎందుకంటే ఎంతసేపు తవ్వినా కానీ ఒడవది దంగది. ఇక మా పిల్లలైతే స్కూల్కి ఏర్రు, వాళ్ళు వచ్చేసరికి అయితే తవ్వుడైతే కంప్లీట్ కావాలని అయితే తవ్వుతా ఉన్న టక్క. ఎందుకంటే వాళ్ళ టైం వరకు మళ్ళీ పోయి స్కూల్కి పోయి తీసుకొని అయితే రావాలి కదా, అందుకే తొందర తవ్వుడైతే షురువు చేసినాయి. ప్రొద్దున వాళ్ళు స్కూల్కి పోయేదాకానైతే పని తీరేది. స్కూల్ కోవిడ్ అయిపోయాక 9:30 to 4:30 దాకా ఏం పని చేసుకున్నా నాకైతే. ఇక 4:30 అయింది, వాళ్ళని తీసుకురావడానికి కురకాలే రావాలి. వాళ్ళు వచ్చినాక ఇక హోంవర్క్లు రాపియాలి. వాళ్ళు వచ్చిర్రంటే ఇక మళ్ళీ పని చేసుడు కుదరదు. ఇక అందుకే వాళ్ళు లేకముందుకే పని చేసుకుంటాను నేనైతే. అదే మా పిల్లలు ఉన్నప్పుడు చేసినామా పని. ఇక ఎల్లిపాయలని వీకెత్తారమ్మా, ఇది గడ్డే అని వీకెత్తారు మొత్తం. అందుకే వాళ్ళు లేనప్పుడు వేసుకోలే ఏ పనైనా. ఉల్లినారైనా ఎల్లినారైనా ఇంత కష్టపడైతే పెట్టినాం కానీ కోతులు ఉంచే కోతులు అయితే ఫుల్ వస్తున్నాయి మా సైడ్ అయితే. నేనైతే పెట్టినంతసేపు కూడా వీటికైతే పడతారు పీకేసుడైతే. ఎల్లిగడ్డనైతే ఫుల్ వీకేసినాయి. ఉల్లినారు కూడా నారు పోసిన కానీ అయితే వీకేసినాయి. కొంచెం అయితే నారు వీకేసినాయి కానీ ఇప్పుడు పెట్టిన కాడ వీకేస్తాయో ఏం చేస్తాయో చూడాలి. పెట్టినా కానీ దేవుని దయ వల్ల ఏం చేస్తుందో కోతులు. ఇక మొత్తం అయితే దౌడు కంప్లీట్ అవుతుంది. ఇక గింతంత మూలుంది. ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చూడు ఎట్లున్న మడిని ఎట్లా చేసిండు మొత్తం క్లీన్గా. అదంతా గడ్డిని చూసి అయితే పిసనే లేచింది. ఎప్పుడు తవ్వాలరా అని అనుకున్నా.
ఇక తవ్వాలనుకుంటే అది అటే పోతుంది, తవ్వుతూనే పని అవుతుంది. రేపు తవ్వుతుంది ఎల్లుండి తవ్వుతుంది అని అనుకుంటే అది ఆ గడ్డిలో పోతుంది. ఆ గడ్డి బాగుంది కదా అని అమ్మో ఎట్లా తవ్వాలని అయితే అనుకున్నా కానీ అయితే తవ్వుడైతే కంప్లీట్ అయింది మొత్తం. చూడుర్రు ఇక ఎట్లా తవ్వినా చూడుర్రు ఒకసారి. ఇక ఈ ఎల్లి మల్లనైతే ఏం చల్లుతానో చూపిస్తా చూడండి. నేనైతే ఎల్లి మడికైతే దుబ్బ చల్లుతున్నా. దుబ్బ ఏంటిదంటే మనమైతే అలకి అల్లుకున్నాకనైతే తెల్లారి దుమ్ము ఉడుచుకుంటాం కదా, ఆ దుమ్ము జమ వేసుకున్నా. ఇంకా ఎరువు నూకినాక కింద పల్సగా దుమ్ము లెక్క ఉంటుంది చూడు, ఆ దుమ్ము కూడా నూక్కొని జమ వేసుకున్నాం. తెల్లారి లేచినాక రోజు ఆకిలి ఉడుసుడు ఆయనతో సంచిలో పోసుకుని జమ వేసుకున్నాడే, ఎందుకంటే ఎన్ని రోజులు జమ అయితే సంచడు కావాలి. ఈ దుబ్బాయి అల్లుకుంటేనైతే మంచి ఎల్లిగడ్డలు అయితే పెద్ద పెద్దగా ఊరుతాయి, మంచిగా ఊరుతాయి. మేమైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే దుబ్బాయినే వెళ్తాం. నేనైతే 2-3 తట్టలు అయితే అల్లిన దుబ్బ. నేనైతే ఒక్కసారి అల్లిడిచి పెట్టా దుమ్ము, 2-3 సార్లు అల్లుకుంటా. ఎందుకంటే పెద్ద పెద్ద ఊరాలంటే ఎన్నిసార్లు పడితే మనకు అన్నిసార్లు చల్లుకోవాలి, అప్పుడే మంచిగా ఊరుతాయి. ఉల్లి మడికేమో బూడిది అల్లుకోవాలి, ఎల్లి మడికేమో దుమ్ము అల్లుకోవాలి. ఇక దుమ్ము అల్లుకున్నాడు మొత్తం అయిపోయాకనైతే ఎల్లి మడికైతే నీళ్ళు వారిచ్చినగా మడి నిండనైతే ఇక నీళ్ళు అయితే కట్టుకున్న కథం అయిపోయింది. ఇక మడి అయితే తవ్వుడైతే అయిపోయింది, దుబ్బయాలుడు అయిపోయింది, నిండా నీళ్ళు అయితే కట్టుకున్నా. మీరు ఉల్లిమల్లును ఎల్లిమల్లు ఏమైనా పెట్టుకున్నారా? పెట్టుకుంటే కామెంట్ చేయర్రి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్.